హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గాప్రసాద్. ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీ నల్లబిల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చుట్టూ దట్టమైన అడవి, కొండ ప్రాంతం. ఎటు నుంచి రావాలని 4 చక్రాల వాహనం రాదు. ఆ టూ వీలర్ వాహనం కూడా ఆ రాళ్ళు రప్పలు ఎక్కుతూ రావాలి. ఇక్కడ దగ్గరగా సుమారు 40 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇది ఇక్కడికి నీరు ఒక ఊట ద్వారా వస్తుంది, కానీ ఆ పైప్ కూడా అక్కడక్కడ లీకులు అవ్వడం వల్ల ఒక బాగా తక్కువ వాటర్ పడుతుంది. ఆ వాటర్ కూడా ఏదో మనకి చూడండి, ఇదిగో ఇలాగా లీక్ అయిపోయి ట్యాంక్ చుట్టూ ఇలా లీక్ అయిపోయి ఆ లీకుల ద్వారా పోతుంది. గుడ్డ మొక్కలు అంటే ఇక్కడికి సిమెంట్ బత్తాలు రావాలన్నా దగ్గరగా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇసుక అంటే ఇక్కడే ఉంటుంది. దయచేసి దాతలో దీనికి సంబంధించిన పైపుకి మనం వీళ్ళకి ఎప్పుడు నీరు నిల్వ ఉండేలా కింద ఫ్లోరింగ్ చేయించాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇక్కడ ఒక పంచాయతీకి వచ్చి 10 గ్రామాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో వస్తారు, మహానుభావులు ఓట్లు ఎప్పుడు వస్తారు, పట్టించుకుంటారు. లేదు లేని పక్షంలో ఇప్పుడు మహిళామూర్తులు ఎక్కడికి వెళ్తున్నారంటే అదిగో అటు చూడండి, ఒక దగ్గరగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కిందకి వెళ్ళి ఆ వాగులోంచి ఒక అదిగో వస్తున్నాయి చూడండి. ఒక బింది మీద ఒక బింది ఇట్లా బింది మీద ఒక బింది పెట్టుకొని వారు రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చాక తీయబెట్టి దూరం నుంచి నీళ్ళు మోసుకొచ్చి కుటుంబ అవసరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాట. దయచేసి దాతలు ముందుకు వస్తే వీళ్ళందరికీ ట్యాంక్ కట్టేసి ఉంది కాబట్టి ట్యాంక్ కింద ఫ్లోరింగ్ చేసేసి సూప్ ఎక్కడైతే లీకులు ఉన్నాయో అక్కడ కొత్త సూప్ వేసి చేద్దాం. దయచేసి ఇటు జూమ్ చూశారు కదా, బిందు మీద బిందు పెట్టుకుని అంత వాగులోంచి వస్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. మంచినీళ్ళకి కూడా ఇప్పుడు కంప్యూటర్ రోగం వచ్చినా, ఇంత చైతన్యం పొందిన, సైన్స్ అభివృద్ధి చెందినా సరే ఇంకా ఇలాంటి గ్రామాల్లో కరెంటు కొరత, నీళ్ళు కొరత ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అందరికీ.